హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు నేను బిల్డ్ చేసిన ఇండికేటరు ప్లస్ మీకు అడిషనల్గా ఒక మల్టిపుల్ ఇండికేటర్స్ని ఒకే ఇండికేటర్లో వాడుకోవడం ఎలాగో ఆ ఇండికేటర్ ట్రేడింగ్ వ్యూలో ఉన్న ఫ్రీ ఇండికేటర్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి వీడియోని జాగ్రత్తగా చూడండి. దీన్ని ఎలా వాడాలి, మీరు ఎలా చూస్తున్నారనేది మీకు అర్థమవుతుంది. అండ్ ప్లీజ్ ఈ నా ప్రయత్నం ఏదైతే ఉందో, నేను కష్టపడి దీన్ని తయారు చేసినందుకు అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఈ ఇయర్ ఎండ్ లోపు నా 3000 సబ్స్క్రైబర్స్ కావాలని నా టార్గెట్ ఉన్నది. ఆ టార్గెట్‌ని ఫుల్‌ఫిల్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. మీకు ఇలాంటి ముందు ముందు ప్రైజ్ యాక్షన్ సిరీస్ జనవరిలో స్టార్ట్ అవుతుంది కదా! ఆ ప్రైజ్ యాక్షన్ సిరీస్‌లో కూడా మీకు క్లియర్‌గా ఎక్కడ క్యాండిల్స్‌ని, ఏ క్యాండిల్స్‌ని ఎలా చూడాలి, ఎలాంటి ప్రైస్ మూవ్‌మెంట్ జరుగుతుంది, అవి కూడా నేర్పించడం జరుగుతుంది. అండ్ ఈ ఇండికేటర్‌ని నేను వీడియోలో చూపించిన తర్వాత టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. దాని కోడ్ అంతా. అది అక్కడి నుంచెళ్ళి మీరు కాపీ చేసుకొని ఎట్లా చేసుకోవాలి, మీరు ఎట్లా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇంకొక విషయం, ఈ ఇయర్‌లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకంటూ ఒక మంచి టీమ్ దొరికింది. అందులో నేను కొందరికి థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఆ కొందరిలో మొట్టమొదటి వ్యక్తి ఇప్పుడు నా ఫ్రెండే. ఓకే. మీలాగా పరిచయమైన ఈ గ్రూప్‌లో నేను టెలిగ్రామ్‌లో లేకపోతే నేను క్లాసెస్ చెప్పడం వల్ల పరిచయమైన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి అండ్ రవి. మిస్టర్ రవి. ఆయన నేను కలిసి చాలా ఫిబొనాచి మీద చాలా వర్కౌట్ చేశాము. ఒక ఫైనల్ అవుట్‌పుట్ వచ్చింది. మేము 1 ఇయర్ బ్యాచ్ వాళ్ళకి ఏదైతే నేర్పిస్తున్నామో అది మా ఇద్దరి కృషి. సో, నా స్పెషల్ థ్యాంక్ యూ. ఈ ఇయర్ ఎండ్ లోపు నాకొక మంచి అవుట్‌పుట్, నేను కష్టపడ్డ దానికి 3 రెట్లు ఎక్కువ కష్టపడి, నేను ఒక కాన్సెప్ట్ చెప్తే దానికి 3 రెట్లు ఎక్కువ కష్టపడి దాన్ని ఒక లెవెల్‌కి తీసుకొచ్చిన వ్యక్తి రవి. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అండ్ ఇంకొకరు మిస్టర్ వేణ్ సార్. వేణ్ సార్ వచ్చేసరికి నాకు బ్యాక్ సపోర్ట్‌లో ఇప్పటివరకు ఇది చేస్తున్నాం సార్ అంటే మోరల్ సపోర్ట్‌గా ప్రతి ఒక్కటి అంటే అందరూ ఒక టీమ్ లాగా ఇప్పుడు మేము ముగ్గురం కలిసి దీన్ని టీమ్ లాగా ఫార్మ్ చేసి ఇప్పటివరకు రన్ చేస్తున్నాం. అండ్ వేణ్ సార్ కూడా ఈ వీడియో ద్వారా నేను వాళ్ళకి డైరెక్ట్‌గా చెప్పుకోవచ్చు. కానీ మీ అందరి ముందు చెప్పడం అదే మిస్టర్ కూల్ స్ట్రాటజీ చెప్పింది వేణ్ సారే అండి. వేణ్ సార్ కూడా నాతో డిస్కస్ చేస్తూ ఇది ఇలా చేస్తున్నాం, ఇక్కడ ఇలా ఉంటుంది. నేను ఎక్కడైనా డౌన్ అయినా కూడా ఇది ఇలా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఒకరు నాకు సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ఒక టీమ్ మెంబర్‌గా ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న ఇలా ముందుకెళ్తాడని. వాళ్ళు 30 మెంబర్స్ ఏంటంటే నాకు ముందు సపోర్ట్‌గా ఉండి సార్ మేము నేర్చుకుంటాం, మీరు చెప్పండి అంటే అక్కడ నాకు తెలిసింది డెవలప్ చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చాం. ఇక్కడి దాకా వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ప్రతిరోజు కొత్త సబ్జెక్టే అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మేము ఎక్కడో స్టార్ట్ చేసి 2, 3 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ అవుతుంది. అక్కడ 30 మందితోటి స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంతమంది వరకు దాకా పెరిగింది. అది నాకు ఈ ఇయర్ ఎండ్ లోపుగా చాలా సంతోషం అనిపించింది. అండ్ ఒకటే యూట్యూబ్‌లో నేను 3000 మెంబర్స్ ఈ ఇయర్ లోపు టార్గెట్ అని అనుకున్నాను. అంటే నేర్చుకుంటారా ఒక ఉంటుంది కదా! యూట్యూబ్‌లో మనీ ఏం రాదు. అంతగా పెద్దగా సబ్స్క్రైబర్స్ వాళ్ళకే వస్తది. కానీ మనం వీళ్ళకి నేర్పిస్తున్నాము. ఇంత సాటిస్ఫాక్షన్ ఉంది. మీ కామెంట్‌లో, మీ లైక్స్ ద్వారా మనకు తెలుస్తది. ఒక సాటిస్ఫాక్షనేనండి. తర్వాత విషయం మనం డబ్బులు పెట్టి నేర్చుకుంటున్నది, లేకపోతే ఎవరైనా కోర్స్ అమ్ముకుంటున్నది, నా దగ్గర జాయిన్ అయినా, లేకపోతే రెఫరల్ లింక్ ద్వారా వస్తున్న వాళ్ళ వాళ్ళ ఇన్‌కమ్ కోసమే చేస్తూ ఉంటారు. దాంతో పాటు ఎంత ఇన్‌కమ్ తోటి చేసినా కొద్దో గొప్పో మన ద్వారా సబ్జెక్ట్ రీచ్ అయిపోయి వాళ్ళ లోపల ట్రేడింగ్ కెరియర్‌లో ఇది మేము నేర్చుకున్నాము. ఈయన ద్వారా ఇది బెస్ట్ అయిపోయింది అని ఉంటే అది మనకెంతో హ్యాపీనెస్ ఇస్తది. ఆ హ్యాపీనెస్ కోసమే మా ప్రయత్నం. సో, ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు నన్ను నా వీడియోని లైక్ చేస్తూ గానీ, నన్ను ప్రోత్సహిస్తూ గానీ, అండ్ మీ మెసేజ్ ద్వారా గానీ చెప్పినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఈ ఇండికేటర్‌ని మీరు ఎలా వాడతారు, ఎలా చూడాలనేది ఒకసారి చూద్దాం. అండ్ అందరికీ ఇన్ అడ్వాన్స్‌గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకే. అండ్ క్రిస్మస్ ఈరోజు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కొంచెం గొంతు కూడా బాలేదు. ఓకే. ఇప్పుడు ఇక్కడికెళ్ళి పెయిన్ ఎడిటర్ ఉంటుంది కదా! ఇక్కడికెళ్ళిన తర్వాత ఓపెన్ అని కొట్టండి ఇక్కడ. ఇక్కడ ఓపెన్ కొట్టి న్యూ ఇండికేటర్ అని ఉంటదండి. న్యూ ఇండికేటర్‌లో ఇప్పుడు ఏదైతే మనం కోడ్ ఇచ్చామో ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేయండి. యాడ్ టు చార్ట్ కొట్టండి. యాడ్ టు చార్ట్ కొట్టి సేవ్ కొట్టగానే మీకు ఒక పేరు వస్తది. ఇక్కడ ఒక స్టార్ మార్క్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆ స్టార్ మార్క్ క్లిక్ చేయగానే
మీకిక్కడ మీ మై స్క్రిప్ట్ అని ఇలా స్టార్ మార్క్ పెట్టారంటే మై స్క్రిప్ట్ అని ఇలా ఈ ఇండికేటర్ వస్తుంది. ఓకేనా? దీన్ని ఏం లేదండి, మీకు ఈ స్క్రిప్ట్ ఇస్తాం కదా, ఈ స్క్రిప్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని కాపీ చేశాను, ఓపెన్ అని కొట్టాను. ఇదంతా తీసేసి ఇక్కడ ఇలా పేస్ట్ చేసి యాడ్ టు చార్ట్ అని కొట్టాను. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇండికేటర్ ఉంది కాబట్టి ఇది రాదు. ఒక్క నిమిషం. ఇప్పుడు యాడ్ టు చార్ట్ కొట్టాను అనుకోండి, ఇక్కడ చూసారా ఈ ఇండికేటర్ యాడ్ అయింది. ఇక్కడ మీరు సేవ్, ఇప్పుడు ఇంకొకటి 1 అని వచ్చింది. దీనికి ఇలా సేవ్ కొట్టగానే ఇక్కడ నేమ్ వస్తుంది. దీన్ని యాడ్ టు ఫేవరెట్ అని పెట్టుకోండి. యాడ్ టు ఫేవరెట్ అంటే ఇక్కడ మీకు మై స్క్రిప్ట్లో వస్తుంది. ఇప్పుడు 2 వచ్చినాయి కదా. ఓకే, ఇది ఫస్ట్ది, ఇది రెండవది. ఓకే, ఈ 2 వచ్చినాయి కాబట్టి దీన్ని ఇప్పుడు నేను తీసేస్తున్నాను. సో ఇలా నేను ఈ స్క్రిప్ట్ని టెలిగ్రామ్లో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, నా టెలిగ్రామ్ లింక్. అక్కడికి వచ్చి మీరు జాయిన్ అయితే మీకు ఈ ఇండికేటర్ అనేది రావడం జరుగుతుంది, అది చూసుకోండి. ఓకే, ఇది ఎలా పనిచేస్తుంది అసలు దీన్ని బిల్డ్ చేయడానికి, ఇది మూవింగ్ యావరేజెస్ అని, మూవింగ్ యావరేజెస్. ఇది ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అని అంటే, మీరు స్టాక్స్లో కానీ ఎక్కడైనా సరే మనకి అప్ ట్రెండ్ ఉండడానికి 200 మూవింగ్ యావరేజ్ని చూస్తాము డే టైం ఫ్రేమ్లో. ఇది కామన్గా అందరు తెలిసింది, డౌన్ ట్రెండ్ ఉందా అప్ ట్రెండ్ ఉందా అనేది. ఇది 200, ఇది 100 ప్లస్ 200, ఇదేమో 2150. ఎందుకు అని అంటే, ఇట్లా ఎందుకు నేను చేశానంటే, ఇప్పుడు ఈ క్రాస్ ఓవర్స్ ఉన్నాయి చూసారా, ఇప్పుడు మామూలుగా 921 క్రాస్ అయినా, లేకపోతే 2150 క్రాస్ అయినా, లేదంటే 150 క్రాస్ అయినా, లేదంటే 100-200 క్రాస్ అయినా, ఇలా మనం ఎంట్రీస్ ప్లాన్ చేస్తారు కదా మామూలుగా. ఇలా చెప్తారు క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత అని. సో దీనికి నేనేం చేశానంటే, ఈ క్రాస్ ఓవర్ అనేది ఎక్కడో జరుగుతుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది క్రాస్ ఓవర్ జరిగింది, మరి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారా? ఈ స్ట్రైట్ అవే ఈ ఎంట్రీ తీసుకుంటే ఇది మరి రివర్స్ అయిపోయింది కదా. ఇలా కాకుండా దీనికి నేనేం చేశానంటే, ఈ ఇండికేటర్ ఓపెన్ చేశారంటే ఇక్కడ చూడండి 21 అండ్ 50 కాంబో, 100 ప్లస్ 100 అండ్ 200 ఈఎంఐ కాంబో, ఇది 200 ఈఎంఐ. సో వీటిని కాంబినేషన్లో కలిపి రాయండి. మీకు ఇక్కడ కావాలంటే మీకు నచ్చిన వాల్యూస్ని ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు నచ్చిన విధంగా మీరు ఇక్కడ వీటిని కావాలనుకుంటే దీన్ని మార్చుకోవచ్చు. అంటే లైక్ ఇక్కడ 9 పెట్టి ఇక్కడ 21 పెట్టుకోవచ్చు. అంటే ఈ రెండింటిని కాంబినేషన్లో ఇది కలిపి క్రాస్ ఓవర్ జరిగిన లెవెల్ అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు నాకు ప్రస్తుతానికైతే 2150 కావాలి కాబట్టి నేను 2150 పెట్టుకున్నాను. మీకు ఏ స్ట్రాటజీలో కావాలనుకుంటే ఆ విధంగా దీన్ని మార్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా ఇది ఎక్కడ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఇదేమో లాంగ్ టైంలో చూస్తారు, ఇదేమో షార్ట్ టైంలో మీరు ట్రైలింగ్ చేసుకోవడానికి కానీ ఎంట్రీస్ కానీ ఎటువైపు ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అప్ ట్రెండే ఉంది. సో ఇక్కడ డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు ఎంతవరకు మీరు హోల్డ్ చేస్తారు, ఎలా ట్రేడ్ తీసుకుంటారు, ఇక్కడ నుంచి పైకి వెళ్ళినప్పుడు ఓకే ఇది మంచి క్యాండిల్, దీనికి ఎంత స్టాప్ లాస్ అవుతుంది, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేది చూసుకుంటూ అలా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇది టైం ఫ్రేమ్ మీరు చేంజ్ చేసుకొని, ఇంకా మీకు మూవింగ్ యావరేజ్ గురించి నేను స్పెషల్గా చెప్పనవసరం లేదు. మీ ప్రతి ఒక్క మూవింగ్ యావరేజ్ వీడియోస్ చాలా చూసే ఉంటారు. ఏ మూవింగ్ యావరేజ్ని ఎలా వాడతారు ఏంటి అనేది ఇంకా అది మీకు అందరికీ తెలిసిందే. ఆ విధంగా వీటిని వాడుకోండి, మంచి రిజల్ట్. లేదు ఇక్కడ నాకు ఇన్ని అవసరం లేదు, నేను ఇంట్రాడేనే చేసుకుంటాను అనుకుంటే ఈ రెండింటిని క్లోజ్ చేసేయండి. ఈ రెండింటిని క్లోజ్ చేసి ఇది ఒక్కటే పెట్టుకోండి. ఓన్లీ నేను ఇంట్రాడేనే చేస్తున్నాను, 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్, ఇప్పుడు 15 మినిట్స్, 5 మినిట్స్లో ఏం చెప్తుంది, లేదంటే 3 మినిట్స్లో ఎలాంటి నాకు దాన్ని ఏమంటారు స్కాల్పింగ్ చేసుకోవడానికి, లేదంటే 1 మినిట్లో చూసుకుంటారా. ఓకేనా, ఇప్పుడు తక్కువ టైం ఇది 2150 కదా, ఇంత తక్కువ పెట్టుకొని 1 మినిట్లో చేయడం కుదరదు. అట్లీస్ట్ అబౌవ్ 3 మినిట్స్ అన్న మినిమం ఉండాలి. 3 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతనే ఈ ఎంట్రీ ఎలా చూపిస్తుంది. ఇలా మీరు ఈ 3 మినిట్స్లో కానీ ఆర్ 5 మినిట్స్లో ఇంట్రాడే చేసుకోవాలనుకుంటే, ఎక్కువ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలంటే మీరు ఏదైనా స్టాక్స్లో చూసుకోవాలనుకుంటే ఆ మూడింటిని పెట్టి ఎక్కువ టైం మినిమం 30 మినిట్స్ ఆర్ 1 అవర్ 4 అవర్స్ అట్లా పెట్టుకొని ఈ ఇండికేటర్ని మీరు వాడుకోవచ్చు.
ఓకేనా? అండ్ ఇంకొక ఇండికేటర్ వచ్చేసరికి ఇప్పుడు మనకు ట్రేడింగ్ వ్యూ 2 ఇండికేటర్ మాత్రమే ఫ్రీ చేసింది గదా! దానికి బదులుగా ఇది అని డీఐవై కస్టమ్ స్ట్రాటజీ బిల్డర్ అని ఉంటుంది. జీపే యాప్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఓకే. ఇది ఇలా వస్తది. ఇందులో చూసారంటే మీకు మల్టిపుల్ చాయిస్ ఉన్నాయండి. అంటే ఒకే ఇండికేటర్‌లో మీకు ఎన్ని రకాల స్ట్రాటజీస్ మీరు దాదాపు యూట్యూబ్‌లలో వీడియోస్ చూసి ఉంటారు. అన్నీ నేర్చుకొని ఉంటారు గదా! ఇందులో ఏది కావాలంటే మీరది పెట్టుకోవచ్చండి. ఏది కావాలంటే అంటే ఒకే ఇండికేటర్‌లో ఇన్ని రకాలుగా మీరు దీన్ని చేంజ్ చేసుకుంటూ వాడుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటూ అంటే మీకు ఒక స్ట్రాటజీ ఐడియా ఉంది అనంటే ఆ స్ట్రాటజీ ఒక ఇండికేటర్ ఇప్పుడు ఓన్లీ 2 ఇండికేటర్‌లు ఫ్రీ ఉన్నాయి గదా! ఓన్లీ ట్రేడింగ్ వ్యూలో 2 ఇండికేటర్‌లు ఫ్రీ ఉన్నాయి. ఈ 2 ఇండికేటర్‌లో మీకు నచ్చింది ఒక 3 ఇండికేటర్‌లు పెట్టుకోవాలనుకున్నారు. అది ఇక్కడ మీకు అవైలబుల్ అండి. ఏదైనా చూసుకొని వీవ్యాప్ పెట్టుకోవచ్చు, బోలింజర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు. ఏదంటే అది పివట్ పాయింట్ లెవెల్సు, ఓకే. సప్లై అండ్ డిమాండ్, ఈఎంఐ పెట్టుకుంటారా, పారాబోలిక్ సారీ పెట్టుకుంటారా, ఇంచుముకు ఉంది, హైకెనాషి క్యాండిల్స్ ఎవ్వన్నా పెట్టుకోండి ఇక్కడ. మీకు ఒకే ఇండికేటర్‌లో ఇన్ని అవైలబిలిటీస్ ఈ ఇండికేటర్‌లో ఉంది. సూపర్ ట్రెండ్ ఉంది, హాఫ్ ట్రెండ్ ఉంది, డైనమిక్ రేంజ్ రిబ్బన్ ఇట్లా ప్రతి ఒక్కటి ఇక్కడ చూడండి. ఆహ్, ఈఎంఐ క్రాస్ ఓవర్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అది. ఇట్లా మీకు ఏది కావాలంటే అది ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఈ ఇండికేటర్‌ని మీరు వాడుకొని మల్టిపుల్ ఇండికేటర్స్‌ని ఒకే ఇండికేటర్‌లో ఫ్రీగా వాడుకోవచ్చు. ఈ కస్టమ్ స్ట్రాటజీ బిల్డర్ అని ఉంటుంది గదా! ఇది తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఉన్నాయి. ఇట్లాంటివి కావాలి అనుకుంటే మీరు ఒక్కొక్క ఇండికేటర్‌ని చూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ ఇండికేటర్‌ని నేనిప్పుడు ఫ్రీగానే మీకు నేనేదైతే రెడీ చేశానో టార్గెట్ డే 3 స్టార్ అని ఈ ఇండికేటర్‌ని మీకు టెలిగ్రామ్‌లో అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ పెయిన్ ఎడిటర్‌లోకొచ్చి ఇలా మీరు అప్డేట్ చేసుకొని దానికి యాడ్ టు చార్ట్ కొట్టిన తర్వాత సేవ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ స్టార్ మార్క్ వస్తది కదా! అది యాడ్ చేసుకున్నారంటే ఇక్కడ మై స్క్రిప్ట్‌లో మీకు ఇలా వస్తుంది. ఇది పెట్టుకొని నేను కస్టమ్ బిల్డ్ చేసిన ఈ ఇండికేటర్‌ని వాడుకోవచ్చు. ఇంకా కూడా ఉన్నాయి ఇండికేటర్స్. బట్ ఎందుకంటే మనకిప్పుడు ట్రేడింగ్ వ్యూలో 1, 2 కంటే ఎక్కువ లేదు చాయిస్ కాబట్టి ఇది పెట్టుకోండి. అండ్ ఇది కస్టమ్స్ ఏదైతే ఉందో ఇది కావాలనుకుంటే మీరు ఇది కూడా ట్రేడింగ్ వ్యూలో ఫ్రీగానే ఉంటది. ఇది తీసుకోవచ్చు. అండ్ వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నిన్న మనం 1 ఇయర్ గురించి ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఆ 1 ఇయర్‌లో ఎలాంటి ట్రేడ్ సెటప్ నిన్న ఫ్రీ వెబినార్ పెట్టి నేను చెప్పడం జరిగింది గదా! నా ప్లాన్ ఏంటి? ఈ ఇయర్‌లో నేను గోల్ ఎట్లా చేసుకుంటున్నాను. దాంతో పాటు మీరు అందులో జాయిన్ అవ్వాలనుకుంటే మీరొచ్చి లెర్నింగ్ గ్రూప్‌లో జాయిన్ అయితే మీకు ఆ యాక్సెస్ కూడా ఉంటుంది. అక్కడి నుంచెల్లి మీరు నేర్చుకోవచ్చు. నేర్చుకుంటేనే వస్తదండి. ఎంత పెయిడ్ గ్రూప్‌లో, ఏ గ్రూప్‌లో జాయిన్ అయినా మనం నేర్చుకోంది ఎప్పుడు రాదు. ఆ నేర్చుకుంటేనే మీకు వస్తది. అది నేర్చుకుంటూ ఒక మెంటర్ తోటి మీరు నన్నే కాదు ఎవ్వరితోటి దగ్గరికెళ్ళినా మీరు నేర్చుకుంటూ ఈ ఇయర్‌లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇన్ అడ్వాన్స్‌గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. థాంక్ యూ. బాయ్.